గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఆగస్టు 6 అంటే హైదరాబాద్లో తెలంగాణ రక్షణ సేన ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించదలపెట్టింది. సామాజిక తెలంగాణ సంకల్ప సభ పేరుతో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థల్లో అదేవిధంగా అన్ని విధాలుగా వాళ్లకు సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ సభ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు చెప్పడానికి తెలంగాణ రక్షణ సేన అధికార ప్రతినిధి ఆర్వీఆర్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్కారం అండి. ప్రసాద్ గారు, ఏంటి ఈ సామాజిక తెలంగాణ సంకల్ప సభ ఉద్దేశం ఏంటి? మీరు ఏం చేయబోతున్నారు ఈ సభ ద్వారా? ముందుగా మీ ఐడ్రీమ్ యాజమాన్యానికి ధన్యవాదాలు, అలాగే మీ ఐడ్రీమ్ వీక్షకులకి నమస్కారాలు. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త రాజకీయ శక్తిగా మా తెలంగాణ రక్షణ సేన తన స్థానాన్ని బదిలీ చేసుకున్నది. అలాగే ప్రజల యొక్క అవసరాల కోసం, ప్రజల యొక్క వాళ్ళ యొక్క నీడ్ అండ్ నెసెసిటీస్ ఉంటాం కదా, వాటి కోసం ఉద్భవించిందే తెలంగాణ రక్షణ సేన. ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన కానీ, 2.5 సంవత్సరాలు ప్రజెంట్ కాంగ్రెస్ పాలన కానీ ఏ ఒక్క వర్గము సంతృప్తికరంగా లేదు. అలాగే రైతులు కానీ, బీసీ సామాజిక వర్గాలు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తికరంగా లేదు. ఇలాంటి సమయంలో బీసీలను మోసం చేసే ఉద్దేశంతో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మరి 42% అని చెప్పి ఏదో వాళ్ళకి కంటి తుడుపు చర్యలాగా ఇక్కడి నుంచి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించి చేతులు దులుపుకుంది. బాధ్యతగా పాస్ చేయించాల్సినటువంటి బీజేపీ పార్టీ మాకేం సంబంధం లేనట్టు, బీసీలు అంటే ఒక ఓటు బ్యాంకే కానీ మాకు వాళ్ళపైన ఏమి చిత్తశుద్ధి లేదు అన్నట్టుగా అది ప్రవర్తిస్తూ ఉంది. ఈ సమయంలో తెలంగాణ పేగుబంధంతో సంబంధం ఉన్నటువంటి ఈ తెలంగాణ రక్షణ సేన, ఎందుకంటే బీఆర్ఎస్ జాతీయ పార్టీయే, తెలంగాణ కాంగ్రెస్ ఏదైతే ఉందో తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీనే. సో ఈ రాష్ట్రం యొక్క ప్రజల పేగుబంధంతో సంబంధం ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ అవసరం ఉండి తెలంగాణ రక్షణ సేన ఉద్భవించింది. మరి వారి కోసం ఈరోజు ఈ అవకాశాన్ని ప్రజలకి తెలియజేసే ఉద్దేశంతో ఆగస్టు 6వ తారీఖున బీసీ సామాజిక న్యాయ సంకల్ప సభ, అంటే ఆ సభలో సంకల్పం తీసుకుంటాం. బీసీ సామాజిక వర్గానికి సమాన హక్కులు, సమాన న్యాయం జరిగేంతవరకు తెలంగాణ రక్షణ సేన సంకల్పం తీసుకొని వారికి అండగా ఉండే దానికోసమే తెలంగాణ న్యాయ సంకల్ప సభ అనేది, సామాజిక న్యాయ సంకల్ప సభ అనేది మేము కండక్ట్ చేస్తున్నాం. దానికి ప్రజల నుంచి విస్తృతమైనటువంటి ఆదరణ లభిస్తుంది. మా పార్టీ రక్షణ సేన కార్యకర్తలు, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు చాలా విస్తృతంగా కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి చెప్పి మరి వారిని బీసీ వర్గాలకి న్యాయం చేయాలంటే ఒక సభ పెట్టి ఆ సభ ద్వారా దేశానికి ఒక సందేశాన్ని పంపించాలి. ఆ సభ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సమూల మార్పులు వస్తాయి. బీసీల కోసం ప్రతి పార్టీ గళమెత్తి ముందుకొస్తుంది. మేము 50% రిజర్వేషన్ రాజకీయంగాను, అలాగే ఉద్యోగాల్లోనూ, స్థానిక సంస్థల్లో కూడా 50% బీసీ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కావాలి, కల్పించాలి అనే డిమాండ్ తోటి మేము ముందుకెళ్తాం. సార్, ఎక్కడ నిర్వహిస్తున్నారు ఈ సభ? ఎంతమంది రావచ్చని అంచనా వేస్తున్నారు? ఎలాంటి తీర్మానాలు చేయబోతున్నారు ఈ సభలో? ఈ సభ హైదరాబాద్లో ఆగస్టు 6వ తారీఖు 10 గంటలకి హైదరాబాద్లో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో కొద్దిమంది ప్రతినిధులతోటి మేము సమావేశం నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, అలాగే మైనారిటీ సామాజిక వర్గాల నుంచి కూడా ఈ సభకి మా ప్రతినిధుల ద్వారా ఆహ్వానం పంపాము, వస్తున్నారు. సుమారుగా 15,000 మందికి తగ్గకుండా మా సభ నిర్వహించుకోబోతున్నాం. ఈ సభ ద్వారా ఒకటి బీసీ సామాజిక వర్గాలకి సమాన హక్కులు, సమాన న్యాయం, చిత్తశుద్ధితో చేసేటటువంటి రాజకీయ పార్టీలు ముందుకు రావాలని మా తీర్మానంలో ముఖ్యంగా తీర్మానం చేయబోతున్నాం. తద్వారా బీసీ సామాజిక వర్గాలకి న్యాయం జరుగుతుందనేటువంటి విశ్వాసం ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ బీసీ సామాజిక అంశంతో ముందుకు వచ్చే విధంగా మేము ప్రేరేపితం చేస్తున్నాం. అలాగే వాళ్ళని
దిక్సూచి చేయబోతున్నాం. అంటే ఈ బీసీ ఈ సంకల్ప సభ ద్వారా మీ మేనిఫెస్టోలో కూడా ఏదైనా చేర్చే అవకాశం ఉందా వచ్చే ఎన్నికల్లో 100% బీసీలకు సంబంధించి? ఎలాంటి మీ పార్టీ ఉందండి. ప్రత్యేకత ఏంటి బీసీలకు? ఉందండి. ఒకటి మేము పాంచజన్యం అని చెప్పి పార్టీ అనౌన్స్ చేసిన రోజున అవును. మేము అనౌన్స్ చేసాము. దానిలో ఉచిత విద్య, ఉచిత వైద్యం, అలాగే యువతకు ఉపాధి. అంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఐడియాతో వస్తే అది ఎంత ప్రాజెక్ట్ అయినా సరే గవర్నమెంటే మధ్యలో గ్యారంటీర్‌గా ఉండి వారికి ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యేంత వరకు కూడా గవర్నమెంటే సహకారం ఇస్తుంది. అలాగే రైతుకి తగిన న్యాయం. అంటే యాక్చువల్గా ఈ రోజున రైతునంటే ఒక ఓటు బ్యాంక్గానే చూస్తున్నాయి ప్రస్తుత ప్రభుత్వాలు. ఏదైనా రైతు అవకాశం కోసం రైతుల యొక్క మెప్పు పొందే దానికోసమే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ నిజంగా రైతుకి ఒక గౌరవం ఇచ్చేటటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు రాలేదు. రైతు కోసం రైతును ఒక రాజులాగా ఉండే విధంగా చేసేటువంటి పథకాలు ఉన్నాయి. అవి ఇప్పుడే మేము అనౌన్స్ చేయం. రైతు కోసం సపరేట్గా ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా సరే ప్రత్యేకమైనటువంటి ఒక ఛాంబర్ని ఏర్పాటు చేసి వారిని తగు మర్యాదతోటి వారి యొక్క పనులు అయ్యేటటువంటి వ్యవస్థను మేము తీసుకొస్తాం. అలాగే బీసీ మీరు అడిగారు. అవును. బీసీ సామాజికం కోసం మీ మేనిఫెస్టోలో ఏముంది అని. అవును. మేము సామాజిక న్యాయమే బీసీల కోసం. ఓకే. ఈ సబ్బండ వర్గాలు ఏదైతే ఉందో వలనరబుల్ సెక్షన్స్ అంటాం. అంటే అత్యంత దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి కుటుంబాలు, అవి దురదృష్టవశాత్తు బీసీ సామాజిక వర్గంలోనే ఎక్కువగా కనిపిస్తున్న రోజులు ఇవి. అంటే ప్రస్తుత గతించిపోయిన ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోయి వారికి సరైనటువంటి ఆదరణ ఇవ్వకపోవటం వలన ఇంకా వారు ఆ దుర్బల స్థితిలోనే ఉండటం జరుగుతుంది. కనుక సామాజిక న్యాయం అక్కడి నుంచే తీసుకురావాలనేది మేము సంకల్పం తీసుకోబోతున్నాం. వారికి సమాన హక్కులు, సమాన న్యాయం అందించాలనేది ఇదే మా మేనిఫెస్టోలో కూడా. మేము అంటే అల్పసంఖ్యాక వర్గాలు కానీ, అలాగే బలహీన వర్గాలు కానీ, అలాగే దివ్యాంగులు అంటే ఫిజికల్ డిజేబుల్డ్ వారికి కూడా సామాజికంగా న్యాయం జరగట్లేదు. వారు కూడా దుర్బల కుటుంబాల్లోనే వస్తారు, వలనరబుల్ సెక్షన్స్ కిందకే వస్తారు. మరి వారికి కూడా న్యాయం జరగాల. ఇలాంటి అన్ని వర్గాల్ని సమీకరించుకొని వారి కోసం ఒక తీర్మానం చేసుకొని సమాన హక్కులు, సమాన న్యాయాలు అందించే దానికోసమే మా మేనిఫెస్టోలు కూడా పెట్టారు. సార్, ఈ తీర్మానం తర్వాత మీ పార్టీ దాని కార్యాచరణకు ఏమైనా క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేపడుతుందా? దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ ఏదైనా మీ దగ్గర తయారుగా ఉందా? మేము ఆల్రెడీ 2 సంవత్సరాలకి క్యాలెండర్ మేము రాసుకున్నామండి. ఓకే. ప్రజల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల అవసరాల కోసం, వారి కోసం ఉద్యమాలు మీరు రీసెంట్గా చూసే ఉంటారు. ఖమ్మంలో వెలుగుమట్ల మరి అన్ని కుటుంబాలని రోడ్డు మీద అర్ధరాత్రి పూట ఖాళీ చేయించిన ఘనత ఈ ప్రస్తుత ప్రభుత్వాన్ని. వారిని రోడ్డు మీద పడేస్తే ఏదో వేళ్ల కొద్దీ కొంతమంది టూరిస్టులు నాయకుల్లాగా వెళ్ళారు, వాళ్ళు అక్కడ పబ్బం గడుపుకున్నారు, వచ్చేసారు. కానీ వారి కోసం మా కవితమ్మ పోయి ధర్నా చేసి ధర్మ సమాజ్ పార్టీ లాంటి డాక్టర్ విశారదన్ గారితో సహకారంతో మేము ధర్నా చేసి, అలాగే ఆమరణ నిరాహార దీక్ష పూనుకున్న తర్వాత ఈ ప్రస్తుత ప్రభుత్వం దిగొచ్చి వారికి మరి పట్టాలు ఇవ్వటం జరిగింది. అలాంటి సంఘటనలు 20 దాకా ఉన్నాయి. ఓకే. సో బలహీన వర్గాలకి కానీ ఎక్కడైతే ప్రజలకి రాజకీయ శక్తి అవసరం ఉంటుందో అక్కడ మేము ఖచ్చితంగా ఉంటాం. అది రాష్ట్రంలో ఏ మూలైనా సరే మా దగ్గర కార్యాచరణ ప్రణాళిక ఉంది. దాన్ని సక్రమంగా మా పాంచజన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం, ఇంటింటికి గడప గడపకి తీసుకెళ్తాం. ఉచిత విద్య, ఉచిత వైద్యం ద్వారా సామాజికంగా సమూల మార్పులు రాబోతున్నాయి. ఎందుకంటే ఇవాళ వారు సంపాదించే సంపాదనలో మొత్తం విద్యకి, వైద్యానికే ఖర్చు అవుతున్న రోజులు ఇవి. సో అవి ఉచితంగా అందించడం ద్వారా ప్రభుత్వం వారి యొక్క లైవ్లీహుడ్ని, అంటే వాళ్ళ జీవన ప్రమాణ గతుల్ని మార్చబోతుంది. సో ప్రభుత్వం ఈ విధమైనటువంటి హామీలు, అంటే ఈ పథకాలను అమలు చేయడం ద్వారా మరి సమాజంలో సమూల మార్పులు వస్తాయి. మా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అవి మొదలు. మీ సభ ద్వారా మీ ఉద్దేశం ఏంది? తక్షణం ఉన్న ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమా, లేదా అన్ని పార్టీలు బీసీల గురించి, బీసీల హక్కుల గురించి ఆలోచించి ఒక కార్యాచరణకు ముందుకు రావాలనే ఒక ఉద్దేశమా? సర్టన్లీ రెండవ అంశమే. ఓకే. ఈ ప్రభుత్వం మీద ప్రెజర్ పెంచినా ఉపయోగం లేదు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు
బీజేపీ ప్రధానమంత్రి గారి దగ్గర శిష్యరికం చేస్తున్నారు. వారు ఏం చెప్తే అదే వీరు పాటిస్తున్నారు కనుక చిత్తశుద్ధి లేని ముఖ్యమంత్రి గారు, అలాగే ప్రజల గోడు విననటువంటి ప్రతిపక్షము ఫెయిల్యూర్ అయింది. బీఆర్ఎస్ ప్రతిపక్షం కూడా ఫెయిల్యూర్ అయింది. ఇలాంటి సమయంలో మేము బీసీలకి సామాజిక న్యాయ సంకల్ప సభ ద్వారా మేము ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళడం వల్ల ప్రతి రాజకీయ పార్టీ ఇదే అంశాన్ని ఎజెండాగా పెట్టుకొని వస్తే ఖచ్చితంగా బీసీలకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశమే మా యొక్క సభ సంకల్పం. అది. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ.